పాపారెడ్డి వాళ్ళ కూతుర్ని మొన్న మా మీద ఇంత అటాక్ అయినా ఏం యాక్షన్ తీసుకోకుండా, ఎంత మీడియాలో వచ్చినా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు. 40 మెంబర్స్ వరకు వచ్చి మా మమ్మీ మీద అటెంప్ట్ మర్డర్ చేశారు, ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. విత్ ఎవిడెన్సెస్ మాతో ఉన్నా మేము పిఎస్కి వెళ్ళినా మా మీద యాక్షన్ తీసుకోవడం లేదు. కావాల్సుకొని మేము బయటికి వస్తున్నాం, ఎవిడెన్సెస్ బయటికి వస్తున్నాయని మైండ్ థాట్లో పెట్టుకొని ఆ థాట్ పెట్టుకొని పిఎస్ వాళ్ళు కావాల్సుకొని ప్లాన్ చేసి పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు మా మమ్మీని రిమాండ్లోకి తీసుకున్నారు. మేము బెయిల్ కోసం ఆల్రెడీ పిటిషన్ వేసాము, అది వచ్చేదాకా ఆగాము. ఇప్పుడు మీరు ఇంకా ఎంతమందికి డబ్బులు ఇచ్చింది? అది మా మమ్మీకి పర్సనల్గా తెలుసు, కానీ వాళ్ళు చెప్పినంత మంది అయితే లేరు. అంత చెప్పినంత అమౌంట్ అయితే అసలుకే లేదు. అసలు అంత అమౌంట్ వాళ్ళు కూడా జీవితంలో చూస్తుంటారో లేదో కానీ మా మమ్మీ మీద చెప్తున్నారు. అవన్నీ ఫేక్ న్యూస్, ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎస్సీ అట్రాసిటీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ జస్ట్ మా మమ్మీ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి అంతే. అందులో ఇచ్చే వాళ్ళకి ఒక్కరికి మనీ ఆంటీకి ఉంది. ఆ మనీ ఆంటీ చెక్స్ పంచి ఇస్తుంది. ఇంకొకటి మొన్న అటాక్ అయినప్పుడు మా బీరువాల నుంచి చెక్స్ మొత్తం, మా బీరువా మొత్తం ఓపెన్ చేశారు. ఆ రోజు ఎట్లుందో ఏందో సిచ్యువేషన్ మేము చూడలేదు, కానీ ఆ రోజు మా చెక్స్ కొన్ని పోయినాయి. ఆ పోయిన చెక్స్ కూడా చూపించి చేస్తున్నారు. ఆ రోజు నా ఫోన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, నా ఫోన్ గుంజేసుకున్నారు. లాస్ట్ మూమెంట్లో పోలీస్ వచ్చినాక స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. పోలీస్ వచ్చి గట్టిగా అడిగితే అప్పుడు నా ఫోన్ తీసి ఇచ్చారు. మీరు నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశారా? మేము పిటిషన్ మేము రాసి ఇచ్చాము, రిటర్న్ రిపోర్ట్, కానీ వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. దాడి అయింది మా పైన, డ్యామేజ్ అయింది మాకు, అన్నీ అయినాయి మాకు, అయినా కానీ మాది తీసుకోకుండా, మా ముగ్గురులో ఒక్క పిటిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళది తీసుకున్నారు. ఏమంటారు అడిగితే? మీరు అడిగితే ఏమంటున్నారు? అసలు వాళ్ళు ఏమనట్లేదు, ఎందుకమ్మా అవన్నీ అని అట్లా తీసి పడేస్తున్నారు అంతే. ఎవరమ్మా? ఎవరు? సిఐ సార్ మీరు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా అని అంటున్నారు. కానీ ఒక్కసారి కూడా అటాక్ చేస్తున్నారు. ఇంతమంది వచ్చిరు, మళ్ళీ వచ్చి ఏమైనా అయితే ఎట్లా అనే మాట ఒక్కరు కూడా తీయట్లేదు. మీకు థ్రెట్ ఉందని చెప్పారు సిఐ? చెప్పినాము, అక్కడ రిటర్న్ రిపోర్ట్లో కూడా రాసినాము, మాకు థ్రెట్ ఉంది అని కూడా రాసినాము. మీరు నైట్ ఇంటికి రావాలంటే కూడా ఎట్లా రావాలో కూడా చెప్పాము. అయినా కానీ సేమ్ థ్రెట్ ఎవరు? వాళ్ళ డాడీ ప్రకాష్ గౌడ్ వల్ల. మీరు కంప్లైంట్ ఇచ్చిన కాపీ ఏమన్నా ఉంది మీ దగ్గర? ఉంది, చూపేసి